హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్. ఇది ఒక సండే రోజు అన్నమాట. టైం 7:30 అలా అవుతుంది, మార్నింగ్ 7:30 అలా అవుతుందండి. ఇక లేవగానే ఫోన్ పట్టుకుంటాను. అక్కడ ఇదిగోండి చూసారా గ్రీనరీ, అంటే ఇంటి పైన నుంచి అన్నమాట. పైన పడుకున్నాను. లేవగానే ఇక పక్షులు కిలకిలామని శబ్దం చేస్తుంటాయండి. ఎందుకంటే మా ఇంటి పక్కనే స్కూల్, ఇదిగోండి స్కూల్ పక్కన ఇలా పెద్ద పెద్ద చెట్లు ఉంటాయన్నమాట. ఎప్పుడు చూడు పక్షులు అరుస్తూ ఉంటాయండి. అర్ధరాత్రి నుంచి సౌండ్ భలే వస్తుందండి. అసలు చాలా బాగా అదొక పీస్ఫుల్ అనమాట, కిలకిలకిలామంటుంటాయి. సో అలా లేవగానే ఇదిగోండి చుట్టూ ఇంటి పైన నుంచి చుట్టూ ఒక బిట్టు తీసుకొని ఇదిగోండి పైనే పడుకున్నాము. ఇదిగో మా మాధవి ఇంకా పడకలు సర్దుతోంది. సో ఇక ఎక్కడైతే లేవగానే ఫోన్ పట్టుకుంటానండి. పొద్దుటి నుంచి సాయంకాలం వరకు ఇంకా ఫుడ్ అలా వీడియో తీస్తూనే ఉంటాను. అంటే పొద్దున్న మార్నింగ్ టిఫిన్ ఏం చేసుకున్నామో, నైట్ ఏం చేసుకున్నామో అప్పటి వరకు ఇంకా వీడియో తీసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే అక్కడ నాకు ఈజీగా ఉంటుంది. ఎందుకంటే ఇక నాకేం పని లేదు కాబట్టి పొద్దుట లేచినప్పటి నుంచి ఫోన్ పట్టుకుంటాను అన్నమాట. సో అలా ఆ రోజు సండే అన్నమాట. సండే ఇక పొద్దుటి నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు అనుకోండి, మేము ఏం చేసాము, ఏం వండుకున్నాం, ఏం తిన్నాం అంతా ఈ వీడియోలో ఉంటుంది. ఓకే, వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసినా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేచి ఇదిగోండి వచ్చేసాము. ఇక నేను వచ్చేసాను. ఇదిగో వీళ్ళేమో టీ పెట్టేసుకొని ఒక పక్క టీ తాగేస్తున్నారు నా కోసం. మళ్ళీ నీళ్ళు చిన్న నీళ్ళు కాదు, మన పోయి అది పడిగా చూస్తే అన్నీ మంచిదే కదా. తీసేసలేదు మీరా? మేము తాగేసినాం బుజ్జి. ఇప్పుడు చాలే బుజ్జి, మళ్ళీ పెట్టుకుందామా? శాంతుల్లా ఏనా యారికన్నా ఇక్కడ చూసారా, ఇంట్లో టిఫిన్ చేస్తారు. అయినా మా అక్క మా జాన్సన్ అలా బయట వెళ్ళారు వేరే పని ఉంటే. అంటే మా అక్క జ్వరం అని ఇక ఇంట్లో చేసే లోపల లేట్ అవుతుందని ఇక్కడ బయట నుంచి మళ్ళీ టిఫిన్ పట్టుకొచ్చారనమాట. బోండాలు ఇడ్లీ ఏదో మా అక్క కోసం అని ఇక ఇంట్లో కూడా స్టార్ట్ చేశారనమాట. మొదలుకొని నైట్ వరకు ఇంకా ఏదో ఒకటి. ఇప్పుడు ఈ చట్నీకి ఇవి, ఆ తర్వాత ఇప్పుడు టిఫిన్లు, మళ్ళీ మధ్యాహ్నం లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్లు, మళ్ళీ నైట్ డిన్నర్. ఒకటే తినే పని. డిన్నర్ అయిపోయిన తర్వాత ప్యాకప్ అంట. ఇంక ఇదే పని స్టార్ట్. ఇక ఇక్కడ చట్నీ కూడా మిక్సీ పట్టేసింది మా మాధవి. త్వరపొద్దులే, మళ్ళీ దొరికితే ఆరిపోతాయి. అమ్మా కింద పోతాయి, కింద పెట్టు. సెకండ్ టైం చాయ్. కప్పులు ఎవరికమ్మా? కప్పులు గంట తాగు. సరేలే, ఎందుకు గిఫ్టా? సరే అలాగే. ఇక్కడ చూసారా, నా నైటీ తడిపేసుకుంటాను. నేను ఎప్పుడు ముఖం కడుక్కున్నా కొద్దిగా చెమట పట్టినా కానీ నేను తడిపేసుకుంటూ ఉంటానండి. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా పక్కనే షింక్ దగ్గర తడుపుకోను వంట చేయను, తడుపుకోను పని చేయను, అదే పని నాకు. ఇక టిఫిన్ కూడా పొంగల్ చేసేసారు. ఎంత కేజీయా? 180. ఆల్రెడీ చికెన్ తెచ్చున్నారు మళ్ళీ. అయినా కానీ చేపలు కూడా అన్నమాట. అంటే మా జాన్సన్ మా విమల చేపల ఫ్రై తింటారట, చికెన్ పెద్దగా తినరు. అంటే డ్రై చికెన్ తింటారు, గ్రేవీ కూర లాంటివి గ్రేవీ అలా కొంచెం తక్కువ, అంటే జస్ట్ గ్రేవీ మాత్రమే తింటారు. సరే వాళ్ళ కోసం కూడా చేపలు తీసుకొని ఫ్రై చేద్దామంటే ఇళ్ళంబడి వస్తే అవి కొంచెం చిన్న చేపలే, కానీ ఒక చోట మా ఊర్లో కూడా పెట్టుకొని అమ్ముతుంటారండి. వాళ్ళే క్లీన్ చేస్తారు. అక్కడ కూడా అయిపోయాయి, కొంచెం లేట్ అయింది అక్కడ పంపిలా. సరే ఇళ్ళంబడి వస్తే తీసుకుందామని పిలిస్తే అవి చిన్నవని పంపించేసాము.
సర్లే మళ్ళీ తెప్పించచ్చు గూడూరు నుంచి. మా జాన్సన్ గూడూరు వెళ్ళున్నాడు అనమాట, వాడికి చెప్దాంలే అని చెప్పేసి ఇక వాడికి చెప్పారు. అవి అయితే తీసుకోలేదు. ఇక ఇక్కడ టిఫిన్లు చేస్తున్నాము. టైం 11 అవుతుందండి. ఇక అందరం కూర్చొని చెప్పాను కదా పొద్దుటి నుంచి ఇక నేను కూడా ఊర్లో ఉంటే తింటూనే ఉంటాను వాళ్ళతో పాటు కొద్దిగా అయినా సరే. రా బాగా మెత్తగా ఉందిరా. సరే శ్రీధర్ మామయ్య మా నాయన వాళ్ళు వచ్చిన్నారు. పోయినాడు మధ్యాహ్నం చూసి మామయ్య ఎత్తుకోపోయినా అన్నం చికెన్ చేసి ఎత్తుకోపోయినా. పొగురు విసురు కొట్టాడు అమ్మ, అబద్ధం చెప్పకూడదు. విసురు కొట్టాడు అట్టే బొమ్మను వెళ్ళి మా అమ్మ నా బొమ్మను ఏం మాట్లాడాలి. అయితే మనం వడిస్తాం కదా నీకు బొమ్మను నేర్చుకున్నాను కదా. ఇప్పుడు అన్నీ వచ్చు, నేనే నేర్చుకున్నా. ఇప్పుడు టేస్ట్ బాగా చేస్తా కాబట్టి బాగా తింటారు. ఎవరు అక్కడ? భార్గవ్ రావడం లేదు. ఎప్పుడు పోయాడు? అవునా? టిఫిన్ తిని టీలు ఎన్నిసార్లు తాగుతారమ్మా టీలు అనుకుంటారేమో. లేవగానే జస్ట్ కొద్దిగానే తీసుకున్నానండి. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం తాగాము. ఇప్పుడు టిఫిన్లు తిని కొంచెం ఉంటే అవి కూడా ఫినిష్ చేసేస్తున్నాము నేను మా లహరి. చికెన్ ఈ బుడ్డిది చూడండి ఏం చేస్తుందో. నెయిల్ పాలిష్ని గట్టిగా మూత లాగుతోంది. మా సుకన్య కూతురు అన్నమాట. ఓకే చేపలు ఇప్పుడు మధ్యాహ్నం చేపలంట. ఇదిగో చికెను చేపలు ఒకటే చేపలు చికెనే. సండే అంటే మా సురేంద్రకి చికెన్ మొక్క ఉండాల్సిందే, లేదంటే మా మాధవికి గొడవ. చికెన్ చేయలేదు మళ్ళీ తినేదిలే పట్టేదిలే. జస్ట్ కొద్దిగా వాడికి గ్రేవీ లాగా ఉండాలండి. మాకైతే ఫ్రై అయినా పర్లేదు కానీ వాడికి కొంచెం గ్రేవీ లాగా కొద్దిగా లైట్గా పులుసు ఉండాల. ఆ గ్రేవీ వేసుకొని తింటాడు. ఏమ్మా మాట్లాడు. గన్ను ఏం చేస్తున్నావు? ఏంటి నెయిల్ పాలిషా? ముద్దు పెట్టమని చెప్పు. ముద్దు పెట్టమని అడుగు. అత్తా కోడల్ని న్యూ మ్యారీడ్ కపుల్స్ని ఇక్కడ అత్త కోడళ్ళు కలిసి వంట రూమ్లో వంటలు చేసేస్తున్నారు. అత్త వంట చేస్తూ ఉంటే ఫాలో అవుతుందన్నమాట కోడలు. పనులు నేర్చుకుంటున్నావా ఎట్ట? ఏం పనులు నేర్చుకుంటున్నావమ్మా? ఏం చేస్తున్నావు? ఆమ్లెటా? ఓరే నాయనా, ఆమ్లెట్ నేర్చుకుంటుందంటండి మా కోడలు పిల్ల. మా అత్త మెడ చేస్తా వాళ్ళ కొడుకు ఎలా తింటాడు. ఓ నాయనా, ఇప్పుడు చెప్పు. అమ్మ చేస్తే గమ్మ తింటాడు, అప్పటికి ఏదో ఒకటి అంటాడు. అమ్మ చేస్తే మా అక్క చేస్తే గమ్మని తింటాడంటండి. మా విమల చేస్తే ఏదో కొంకలు పెడతాంట. ఆ పిల్లలు ఎప్పుడు చేసిలే, దానికి ఏం తెలుసు. ఇంకా ఇది నంచుకోవడానికి ఏం లేదంటే ఆమ్లెట్ వస్తుందిలే. ఆమ్లెట్ ఇంటి దగ్గర ఎప్పుడు వేయలేమా నువ్వా? మరి ఆమ్లెట్ ఏముందలే నేర్చుకున్నాను. జీలకర్ర మిరియాల ఆమ్లెటా ఇంటి దగ్గర? ఒకసారి వెయ్యి మళ్ళీ అట్టయితే జీలకర్ర మిరియాల ఆమ్లెట్ అంటే ఏమనుక తిన్నావా సాయంకాలం? ఓహో అదే, అది మిరియాల పొడి మామూలుగా వేస్తారులే. ఈ అమ్మాయి జీలకర్ర కూడా కలిపేటట్టుంది, అది మెయిన్.
ఇక లంచ్ టైం అయిపోయిందన్నమాట. ఇక ఇక్కడ అందరం కూర్చొని ఇక లంచ్ చేసేస్తున్నాము. ఈ ఇంట్లో కూర్చున్నాము, ఇప్పుడు పాతింట్లో కూర్చొని లంచ్ చేస్తున్నాం అన్నమాట మా అందరం. ఇదిగోండి చూసారా, చికెన్ ఆమ్లెట్ ఏంటంటే మా జాన్సన్కి ఆమ్లెట్ వేశారు, వాడు చికెన్ సరిగా తినడని. ఆ తర్వాత ఇదిగో బంగాళాదుంప వంకాయ 2 కలిపి కర్రీ చేసింది మా అక్క వాడి కోసము. మాకేమో చికెను అన్నీ కలిపి పెట్టుకొని తినేస్తాంలేండి. ఊరగాయలు ఏదన్నా వదలకుండా పచ్చళ్ళు ఊరగాయలు అన్నీ పెట్టుకొని ఇక అందరం కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఇక లంచ్ చేసేస్తున్నాము. చేపలు అయితే చేయలేదన్నమాట, చేపలు సాయంకాలం అన్నమాట చేపల కర్రీ. సో ఇక లంచ్ టైం చెప్పాను కదా, ఇక నేను కూడా ఊర్లో ఉంటే కొద్దిగా అయినా అందరితో కూర్చొని తింటానన్నమాట. అదే ఇక్కడ ఉన్నాను అనుకోండి ఎక్కువ తిన్నాను. అదే చెప్తూ ఉంటాను కదా, ఎప్పుడు అందరూ ఉంటే అందరితో కలిపి కూర్చొని కొద్దిగా అయినా తింటాము. వాళ్ళు తింటుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది కదా, అందులోనూ వాళ్ళు ఏం కాదు కొద్దిగా తిందు అని ఫోర్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇక తినేస్తూ ఉంటాను అన్నమాట. ఊర్లో అయితే తింటానులేండి, అదే ఇక్కడ అనుకోండి అంటే 2 పూటలే, ఒక్కొక్కసారి ఒక పూట అయినా తింటానండి. అంటే పొద్దునంతా అలాగైనా ఉండిపోయి టీలు తాగి సాయంకాలం ఫుల్గా కుమ్మేస్తా, అలా చేస్తా అన్నమాట నేను. చికెన్ వేసుకో బుజ్జి, చికెన్ వేసుకో, నీ ఫేవరెట్ కదా. షూ సాక్స్ బాగా కలుగుతున్నాడు కలెక్షన్. ఏం షూ వేస్తానంటే అర్జెంట్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఎవరెవరు పాటికోళ్ళు కింద మీద ఎవరికి ఎక్కడ సందు దొరికితే అక్కడ కూర్చొని. ఇదిగోండి ఉప్పుగా, అందుకే ఇవి బాగుంటాయి నేను చెప్పింది. ఇక కొద్దిసేపు రిలాక్స్ అయ్యి ఇదిగో ఇలా బయట రాగానే కూల్గా తయారైపోయింది వాతావరణం. అంటే మధ్యాహ్నం కొద్దిగా ఎండ వస్తుంది, అలాగే సాయంకాలం అయ్యే లోపల కొంచెం చినుకులు పడ్డం మబ్బుగా అలా ఉందన్నమాట. గత 4 days నుంచి అలానే అనిపిస్తుంది. ఇది లాస్ట్ వీక్ కాకుండా అంతకుముందు వారం అండి. సో ఇలా ఉందన్నమాట క్లైమేట్. ఇప్పుడు కూడా కొద్దిగా వర్షం పడుతూనే ఉందండి మాకు ఈ రోజుకి కూడా. నేను ఈ వ్లాగు ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా వాతావరణం మంచిగానే అనిపిస్తుంది, అంటే వర్షాలు వస్తున్నాయన్నమాట. సో ఇక్కడ ఈవినింగ్ అయిపోయింది కదా, ఇక మా విమల బట్టలన్నీ సర్దుకోను, గాజులు బ్యాంగిల్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇన్ని ఉన్నాయండి, అవన్నీ సర్దుకుంటుంది. ఇక్కడ ఏంటంటే ఇవి ఫస్ట్ మేము తీసిచ్చినట్టు అన్నమాట. అమ్మాయి రాగానే కట్టుబట్టలతో వచ్చేసింది కదా, సో కట్టుబట్టలతో వచ్చేసిందని అమ్మాయి రాగానే, అంటే అమ్మాయి రావడం ఈవినింగ్ అంటే నైట్ వచ్చింది. ఇక అమ్మాయికి బట్టలు లేవని పొద్దున్నే వెళ్ళి మేము షాపుకి ఇదిగోండి కొన్ని ఒక 10 టాపుల దాకా తీసేసాము. అలా తీసేసిన 4 రోజులకే మళ్ళీ గుట్టలుగా పడిపోయాయి వచ్చి బట్టలు, అమ్మాయి బట్టలన్నీ వచ్చి పడిపోయాయి అన్నమాట. సో ఇక అవన్నీ ఇదిగోండి ఇక్కడ మంచిగా సర్దుకొని, చాలా బట్టలండి. అంటే ఆ అమ్మాయికి ఉన్న బట్టలన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఇచ్చేశారు వాళ్ళు. సో ఇక అవన్నీ చాలా బట్టలు అవన్నీ ఇంక మంచిగా సర్దుకొని, అలాగే బ్యాంగిల్స్ అంటే ఆ అమ్మాయికి సంబంధించినవి ఏవే ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి ఇచ్చేసారండి. ఇక ఈ బ్యాంగిల్స్ ఇదిగోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. అంటే పాత బ్యాంగిల్స్ అవన్నీ ఉంటాయి కదా ఎప్పటివో, అప్పటివన్నీ కొన్ని అంటే వేసుకున్నటివి యూజ్ చేయనటువన్నీ కొంచెం తీసి పక్కన పడేసి మంచివన్నీ తీసి మంచిగా ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటున్నాం. ఇదిగోండి ఈ రబ్బర్ బ్యాండ్స్ అవన్నీ చూడండి ఎన్ని ఉన్నాయో. సో అవన్నీ ఇక్కడ సర్దుడు కార్యక్రమం అన్నమాట. అందుకే నన్ను కూడా హెల్ప్ చేయమన్నది, అత్తమ్మ నువ్వు కూడా కూర్చో, బ్యాంగిల్స్ అవన్నీ మంచిగా ఏవైనా పనికిరానట్టు ఉంటే పడేద్దాము అని చెప్పేసి ఇక మేమిద్దరం కూర్చొని నేను మా విమల సర్దుతున్నాం అన్నమాట అవి. ఇదిగో ఇక్కడ మళ్ళీ స్నాక్స్ అన్నమాట. ఇప్పుడే మా జాన్సన్ వచ్చాడన్నమాట, గూడూరు వెళ్ళున్నాడు. సో వాడు వస్తూ మళ్ళీ స్నాక్స్ పట్టుకొచ్చేసాడు. ఇక్కడ అవన్నీ తీసి చూస్తున్నాను ఏమేమి ఉన్నాయా ఏంటి అని తినేదానికి. స్నాక్స్ మళ్ళీ తినేదానికి మట్ట సన్న కట్టించుకుంటున్నాడు బుద్ధి.
ఇదిగో మట్టసంగా తీసుకొచ్చి నా వరకు ఆయన వరకే అది. అది వాళ్ళిద్దరు వరకు అంటండోయ్ న్యూ కపుల్ మ్యారీడ్ ఇదిగో న్యూ మ్యారీడ్ కపుల్స్ వరకేనంట న్యూ మ్యారీడ్ కపుల్స్ వరకే వాళ్ళిద్దరు వరకే తెచ్చానంట ఏదిరా రేపు అంతా అడుగుతారు ఎక్కడ కట్ చేశారు. అబ్బాయి ఈ బ్యాంగిల్స్ చూస్తుంటే పిచ్చిలు వేస్తుందండి అన్నీ కలిమిడిపోయి అంటే గ్లాసువి అలాగే మెటల్ గాజులు అవన్నీ చాలా బోలెడని ఉన్నాయి ఇక ఒక గ్లాసు గాజులన్నీ కట్టి అంటే ఇలా వెడల్పాటి డబ్బాలు తక్కువ ఉన్నాయి సో దారాలు కట్టేసి ఒక దాంట్లో వేసాము ఇలా గ్లాసు అన్నీ ఇలా దారాలు కట్టి పెట్టేస్తున్నాము ఒక్కొక్క కలర్కి ఒక్కొక్కలాగా కొన్ని ఏమో ఈ బాక్స్లో పెట్టేసాము ఇప్పుడేమో టీ తాగుతున్నాం అలసిపోయి ఇంకా కొన్ని ఉన్నాయి తాగమా ఇవి చల్లారిపోతాయి తాగు ముందు తాగేసి ఓహో నువ్వు కొంచెం వేడి తాగవు కదా సర్లే ఇక అవి సరిదేసి బయట వచ్చేసామా బయట చూస్తే ఆసం వెదర్ అన్నమాట పెట్టుకున్నట్లు పెట్టుకో ఒకళ్ళేమో ఓఆర్ఎస్ తాగుతున్నారు ఒకళ్ళు కూర్చున్నారు ఒకసారి టీ తాగేసాము ఇక్కడ మళ్ళీ మా మాధవి పెడుతుందండి కొంచెమేనని ఇదిగో ఉడుకుతున్నాయి మళ్ళీ ఏంది కూడా ఇవేంటివి నువ్వు ఎవరు తెచ్చారు ఇట్ని ఎందుకా తినేదానికి నీకా సాయంకాలం చల్లగా ఉంటే కూల్ డ్రింక్స్ తాగుతారు టీలు తాగాల బాబాయ్ జ్యూస్ మర్చిపోయా జ్యూస్ గ్లాస్ ఇంకో గ్లాస్ ఇవ్వండి అంత ఎందుకు తాగపోదు అది పెంట బాగలే అది బాగలే పెంట అబ్బా భలే ఉంది వర్షం వచ్చేస్తుందేమో రాలేదులే అమ్మా ఈ గాలి ఎగరగొట్టేస్తుంది చూడడానికి భలే ఉంది కదా వెదరు గాలి వస్తుంది అలాగే కొంచెం వర్షం కూడా పడుతుంది మబ్బు బయట కూర్చోండి ఎక్కడుంది ఈ ఇంట్లోనా ఇదమ్మా ఇక ఇక్కడ నైట్కి మళ్ళీ వంట స్టార్ట్ చేశారు అంటే చేపల కూర చేస్తుంది మా మాధవి భయం లేకపోతే పోతాయి అంతే నల్లగా మబ్బు కమ్ముకొని వస్తుందమ్మా చూడు బొబ్బలే ఉంది కొంచెం ఆకాశం అంతా మబ్బే తీసేమ్మా చెట్టు అది లేక స్కూల్ దగ్గర భలే భలే ఉన్నాయి క్లైమేట్ భలే ఉందండి సూపర్గా ఉంది అంటే గాలి అవునమ్మా ఏయ్ కలుపు నేను నా మాట మాట్లాడి ఇప్పుడా ఎవరు చాలే మేడం చాలు ఇప్పుడేం చెప్పి తర్వాత ముక్కేసుకుంటాం కదా ఏమవుతుంది ఇద్దాము ఏంది గోంగూర పచ్చడి కొడక తమ్ముడు ప్లస్ కుమ్ముడు ఎవరున్నాయి మధ్యాహ్నం అదే అమ్మా ఒకరు అన్నం పెట్టుకుంది ఏమి చెప్పినట్టు నా కాడ నా బాగా
బాగా కనిపి- తెల్లగుంటే బాగుంది మరి ఎంట్రుకలు మాత్రం ముందుకేసుకొని అమ్మా. చాలే చాలే ఫోటో కూడా పట్టలేదంట ఇట్రా ముందుకి దయ్యం పెట్టి నీ పిల్లకి అనుకో కాదు మాయ్ కళ్ళు తిరుగుతాయే చాలే కళ్ళు తిరిగిపోతాయి చాలు 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 చాలులే నువ్వు కనబడతావులే వీడియోలో బాగా ఓకే ఓకే చాలు రెడీ అయిపోతా ఉందబ్బా చేపల పులుసు మా మాధవి వంటలక్క అన్నమాట వంటలక్క ఇదిగోండి మా లహరి స్నానం చేసి వచ్చేసింది మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి వచ్చేసింది అన్నమాట కూర్చో మళ్ళీ మొదలు పెట్టామండి డిన్నర్కి మళ్ళీ బయట కూర్చొని వర్షం వచ్చి ఆగిపోయింది ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ నైట్ రొటీన్ లాగా అయిపోయింది అంటే పొద్దున 7:30 నుంచి నైట్ 9:30 వరకు అయ్యిందన్నమాట అంటే మేము ఏమేమి వండుకున్నాం ఏం తిన్నాం అనేది ఒక రొటీన్ ఒక మార్నింగ్ టు నైట్ రొటీన్ లాగా అన్నమాట ఫుడ్ కూడా ఎక్కువే కదా ఈరోజు పొద్దున్న తిన్నాం మధ్యాహ్నం తిన్నాం అంటే పొద్దుటి నుంచి సాయంకాలం వరకు మేము ఏమేమి తిన్నాం అనేది ఓకే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం